పుల్లగా కమ్మగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే సింపుల్ అండ్ ఈజీ రెసిపీ పప్పు పులుసు. చాలా సింపుల్గా అయిపోతుంది. ప్రాసెస్ చూపిస్తాను పదండి. అందుకోసం 1 గ్లాస్ కందిపప్పు తీసుకుని కుక్కర్లో వేసి వాటర్ పోసి 2-3 టైమ్స్ బాగా కడిగి వాటర్ని వంపేసి పప్పులోకి మళ్ళీ 1.5 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ పైన మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి పప్పుని. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి విజిల్ పోయేంత వరకు. విజిల్ పోయిన తర్వాత కుక్కర్ పైన మూత తీసి చూద్దాం. చూడండి, పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. అంత మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, కానీ నాకు కొంచెం మెత్తగా అయిపోయింది. పప్పులాగా కొంచెం పలుకుగా ఉండాలన్నమాట. ఈ పప్పుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ప్రతి పులుసులోకి మనం మెంతులు వేసుకుంటాం, అలానే పప్పు పులుసులో కూడా వేయాలి. కొన్ని మెంతులు వేసి మెంతులు వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేయాలి. జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులోకి 5-6 వెల్లుల్లిపాయలు చెత్తగొట్టి వేయాలి. వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 3 పచ్చిమిర్చి, ఒక 3 ఎండుమిర్చి కూడా వేయాలి. నేను ఎండుమిర్చి వేయడం మర్చిపోయాను. కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక 3 పెద్ద ఆనియన్స్ పొడుగ్గా ముక్కలు కట్ చేసుకుని వేయాలి. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం పచ్చిగానే ఉన్నప్పుడే ఒక 3 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయాలి. టమాటాలు వేసి బాగా ఫ్రై చేయాలి. టమాటాలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు బాగా మగ్గడం కోసం కళాయి పైన మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, టమాటాలు చక్కగా మగ్గినాయి కదా. ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు అందులోకి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసి కళాయి పైన మూత పెట్టి 1 మినిట్ ఉడకనివ్వాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 1 మినిట్ తర్వాత ఇలా బాగా మిక్స్ చేసి అందులోకి ఒక గుప్పెడు చింతపండుని పులుసు చేసుకుని నానబెట్టి పులుసు చేసి పెట్టుకోవాలి. ఈ పులుసుని పోయాలి. చింతపండు పులుసు పోసి చూడండి, చింతపండు పులుసు కొంచెం ఎక్కువగానే కావాలి. ఈ చింతపండు పులుసుని పోసి బాగా కలపాలి. చూడండి, పులుసు చక్కగా అయింది కదా. ఈ పులుసుని కొద్దిగా ఉడకడం కోసం కళాయి పైన మూత పెట్టి ఒక 2 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనిద్దాం. 2 మినిట్స్ తర్వాత చూడండి, పులుసు చక్కగా అవుతుంది కదా. పులుసుని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు అందులోకి మనం పెట్టుకున్న కందిపప్పులోకి కొన్ని వాటర్ పోసి వేసేయాలి. కందిపప్పు నాకు బాగా మెత్తగా అయిపోయింది. అంత మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. 3 విజిల్స్కే బాగా ఉడికిపోయింది. నాకు కొంచెం పలుగ్గా ఉంటేనే పప్పు పులుసు చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా బాగా కాసేపు ఉడకనివ్వాలి పులుసుని, పప్పు పులుసుని. చూడండి, పులుసు చక్కగా దగ్గరగా అవుతుంది కదా. ఎంత బాగా వచ్చింది చూడండి, చక్కగా మరుగుతుంది పులుసు. ఒక
5 మినిట్స్ ఇలా మరిగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి మరిగిన తర్వాత పైన కొత్తిమీర కరివేపాకు చల్లేయాలి. నా దగ్గర కొత్తిమీర కూడా లేదు, అందుకోసం కరివేపాకు మాత్రమే వేసాను. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకు చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పుల్లగా కమ్మగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పప్పు పులుసు రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది పప్పు పులుసు. రైస్లోకి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.